పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. తెలంగాణలో డీలిమిటేషన్తో కాంగ్రెస్కు టెన్షన్. అర్బన్ కారిడార్ వైపే అధికార పీఠం. 119 నుంచి 179కి చేరనున్న అసెంబ్లీ స్థానాలు. రాష్ట్ర పొలిటికల్ పవర్ సెంటర్గా గ్రేటర్ హైదరాబాద్. నగర పరిధిలోనే 45కు పైగా పెరగనున్న సీట్లు. గ్రామీణ ఓట్లపైనే ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్కు సవాలు. తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసే అత్యంత కీలకమైన నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్ ప్రక్రియపై రాష్ట్రంలో సరికొత్త చర్చ మొదలైంది. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను పట్టాలెక్కించడం ఖాయమని ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గట్టిగా నమ్ముతుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడే ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. ఈ డీలిమిటేషన్ ధమాకా కనుక అమల్లోకి వస్తే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 119 శాసనసభ స్థానాల సంఖ్య ఏకంగా 179 వరకు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజ్యాంగ నిబంధనలు, జనాభా లెక్కల ప్రతిపాదికన ప్రతి నియోజకవర్గానికి సగటున 1.95 లక్షల జనాభాను ప్రామాణికంగా తీసుకుంటే ఈ ప్రక్రియలో అత్యధికంగా లబ్ధి పొందేది, సీట్లను అదనంగా సాధించుకునేది గ్రేటర్ హైదరాబాద్. దాని చుట్టుపక్కల ఉండే మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలే కానున్నాయి. ఫలితంగా తెలంగాణ రాజకీయాల పవర్ సెంటర్ గ్రామీణ ప్రాంతాల నుంచి పూర్తిగా అర్బన్ కారిడార్కు షిఫ్ట్ కాబోతుంది. గడిచిన దశాబ్ద కాలంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాలు విపరీతంగా విస్తరించాయి. దీనివల్ల వివిధ గ్రామీణ ప్రాంతాలు, ఇతర జిల్లాల నుంచి ఉపాధి కోసం నగరానికి వలసలు పోటెత్తాయి. ఫలితంగా పటాన్చేరు, షేలింగపల్లి, కుకట్పల్లి, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్ వంటి నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య ఊహించిన విధంగా 6 నుంచి 7 లక్షలు దాటిపోయింది. మిగతా జిల్లాలోని ఒక సాధారణ నియోజకవర్గంలో సగటున 2 నుంచి 2.5 లక్షల ఓటర్లు మాత్రమే ఉంటే హైదరాబాద్ అర్బన్ కారిడార్లోని ఒక్కో స్థానంలో ప్రస్తుతం 3 ఎమ్మెల్యేలు ఉండాల్సినంత జనాభా కేంద్రీకృతమైంది. ఈ భారీ వ్యత్యాసాన్ని సరిదిద్దడమే రాబోయే డీలిమిటేషన్ ప్రధాన లక్ష్యం కానుంది. అంచనాల ప్రకారం హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల ఉమ్మడి అసెంబ్లీ స్థానాల సంఖ్య ప్రస్తుతం ఉన్న 29 నుంచి ఏకంగా 45కి పెరిగే అవకాశం ఉంది. పటాన్చేరు, షేలింగపల్లి, మేడ్చల్, కుకట్పల్లి, మహేశ్వరం వంటి అతిపెద్ద నియోజకవర్గాలను 2 లేదా 3 కొత్త సీట్లుగా విభజించనున్నారు. దీనివల్ల కేవలం గ్రేటర్ హైదరాబాద్, దాని చుట్టుపక్కల అర్బన్ పరిధిలోనే దాదాపు 16 నుంచి 20 కొత్త అసెంబ్లీ స్థానాలు పుట్టుకొస్తాయి. ఈ స్థానాల పెంపు ఏ రాజకీయ పార్టీకి అడ్వాంటేజ్ ఇస్తుందనేది ఇప్పుడు అసలు సిసలైన చర్చగా మారింది. నగర ఓటర్లలో మధ్యతరగతి వర్గాలు, ఐటీ ఉద్యోగులు, ఆంధ్ర మూలన్న సెటిలర్లు, ఉత్తరాద్రి వలసదారులు అత్యధికంగా ఉంటారు. చారిత్రాత్మకంగా గ్రేటర్ హైదరాబాద్తో పాటు మైగ్రెంట్స్ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు బలమైన ఓటు బ్యాంక్ ఉంది. డీలిమిటేషన్ వల్ల నగర సీట్లు భారీగా పెరిగిపోతే అర్బన్ క్లాస్ సెటిలర్ల ఓటర్ల ప్రభావం మరింత పెరిగి బీజేపీ, బీఆర్ఎస్లకు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం గ్రామీణ తెలంగాణలో అత్యంత బలంగా ఉండి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తక్కువ స్థానాలను కలిగి ఉంది. కాబట్టి అర్బన్ సీట్లు భారీగా పెరిగితే కాంగ్రెస్ తన సాంప్రదాయ రాజకీయ వ్యూహాన్ని పూర్తిగా మార్చుకోవాల్సి వస్తుంది. కాంగ్రెస్ కేవలం గ్రామీణ ఓటు బ్యాంకును మాత్రమే నమ్ముకుంటే సరిపోదని, నగర నియోజకవర్గాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఈ కొత్త సమీకరణాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే రూరల్ నియోజకవర్గాల్లో కూడా జనాభా ప్రకారం కొత్త స్థానాలు ఏర్పడతాయి. కాబట్టి అక్కడ తులనాత్మకంగా కాంగ్రెస్కు పట్టు సాధించే వెసులుబాటు కూడా ఉంటుంది. రాబోయే డీలిమిటేషన్ తెలంగాణ పొలిటికల్ పవర్ సెంటర్ను రూరల్ కారిడార్ నుంచి అర్బన్ కారిడార్కు మళ్లించబోతుండడం చారిత్రాత్మక పరిణామం కానుంది. రాష్ట్రంలోని ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా గ్రామీణ ప్రాంతాల కంటే ఈ గ్రేటర్ బెల్ట్ సీట్లే అత్యంత కీలకం కానున్నాయి. ఏ పార్టీ అయితే గ్రేటర్ హైదరాబాద్ విస్తరిస్తున్న నూతన నియోజకవర్గాల్లో జనాకర్షణ పథకాలు, అభివృద్ధి మంత్రంతో పట్టు సాధిస్తుందో, ఏ పార్టీ అయితే గ్రేటర్ హైదరాబాద్లో విస్తరిస్తున్న నూతన నియోజకవర్గాల్లో జనాకర్షణ పథకాలు, అభివృద్ధి మంత్రంతో పట్టు సాధిస్తుందో ఆ పార్టీకి రాష్ట్రంలో అధికార పీఠం దక్కే అవకాశాలున్నాయి. రాబోయే రోజుల్లో మారే సామాజిక సమీకరణాలు, వలసదారుల ప్రభావం, ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాల విస్తరణే రేపటి తెలంగాణ రాజకీయ భవిష్యత్తును పాలకులను నిర్ణయించబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా గ్రేటర్ పరిధిలో ఇమేజ్ పెంచుకునేందుకు మూసీ పునర్జీవనం, రీజనల్ రింగ్ రోడ్ వంటి భారీ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.